महागणाधिपते नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తగారు ఉండదుట, మామగారు పోతాట, మధ్యకి ఏదో అయిపోతుందిట. ఇది ప్రస్తుతం ఉన్న దాంట్లో సమాజంలో ఎక్కువగా వినపడుతుంది. అసలు ఎవరు ఏ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? నిజంగా ఈ నక్షత్రాల వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చేసుకుంటే నిజంగా అత్తగారు పోతుందా, మామగారికి గండమా, అసలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి సహజంగా జాతక ప్రకారం కొన్ని గండ నక్షత్రాలను ఉంటాయి. అంటే ఆశ్లేష, అలాగే మనకి జ్యేష్ఠ, మూల, విశాఖ, ఇలా మనకి మఖ, ఈ శాంతి నక్షత్రాలు గండ నక్షత్రాలు అంటాం. సహజంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి పుట్టిన వెంటనే ఇక్కడ మనకి 11వ రోజు దాటిన తర్వాత పురునీళ్ళ స్నానం అయిన తర్వాత దానికి సంబంధించిన నక్షత్ర జపము, ఇంకా ఏవైనా వాళ్ళ జాతకంలో 11వ రోజు తర్వాతే జాతకం వేస్తాం కాబట్టి అది కూడా ఏమిటి, బాలారిష్టాలు ఉంటాయి. కాబట్టి బాలారిష్టాలు ఏమైనా ఉంటే, అందరికీ ఉండవు, ఏమైనా ఉంటాయేమోనని కేవలం తెలుసుకోవడానికి కేవలం జాతకాన్ని వేయడం అనేది జరుగుతుంది. ఆ వేసినప్పుడు మనకి ఏవైనా బాలారిష్ట దోషాలు కానీ, అలాగే శాంతి నక్షత్రాలు అయితే మాత్రం వాటికి సంబంధించిన శాంతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే నిజంగా ఈ నక్షత్రాలకు సంబంధించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే పోతారా అంటే, ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదానికి ఒక్కొక్క దోషం అనేది ఉంటుంది. అసలు ఒక్కో నక్షత్రానికి అసలు పాదదోషమే ఉండదు. మరి అలాంటప్పుడు ఒక పాదానికి ఏదో ఉన్న దోషాన్ని మిగతా పాదాలకు ఎలా ఆపాదించబడుకుని వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది అని ఎలా అంటాము? కాదు కదా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఆశ్లేష నక్షత్రం అమ్మాయి లేదా అబ్బాయి కానీ ఉంటే ఆ నక్షత్రంలో పుట్టిన జాతకులకి వివాహం అయితే అత్తగారికి గండం, అత్తగారు పోతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వడం లేదా? అవుతున్నాయిగా. మరి ఎందుకు అందరు అత్తగారులు పోతున్నారా, అందరు మామగారులకి ఏదైనా జరిగిపోతుందా? లేదు. కేవలం ఇక్కడ మనకు చెప్పినప్పుడు ఈ నక్షత్రాల్లో దీనివల్ల ఈ మూఢనమ్మకాల వల్ల ఏమవుతుందంటే జాతకాలు వచ్చి ఇంకా జాతకాలు పూర్తిగా చూసుకోం, అమ్మాయిది ఆశ్లేషటండి, అబ్బాయిది ఆశ్లేషటండి అనేటప్పటికీ యువతల వాళ్ళు భయపడిపోయి బాబా అయితే వద్దంటున్నారు వాళ్ళు. అంతేగాని దాంట్లో పూర్తిగా ఉండే ఆంతర్యం ఏమిటి జాతకంలో అని కూలంకుషంగా తెలుసుకోలేకపోతున్నారు. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే మామగారికి ఇబ్బంది అంటున్నారు. మరి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదా అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి అత్తగారి గండం, ఆ నక్షత్రాల్లో పుట్టిన వారికి మామగారికి గండం, ఇంకో నక్షత్రాల్లో పుడితే మరిదికి గండము, ఇలా ఉన్నవన్నీ చూసుకున్నప్పుడు మనకి జ్యేష్ఠ నక్షత్రానికి వచ్చేటప్పటికి చాలామంది చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రం అనేటప్పుడు జ్యేష్ఠురాలు, జ్యేష్ఠుడినే చేసుకోవాలి, లేకపోతే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ భర్త యొక్క అన్నగారికి ఇబ్బంది అని, అలాగే ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ప్రతి నక్షత్రానికి కూడా కొంత సమయం గండ సమయం అని ఉంటుంది. అది దాటిపోతే ఇంకా దాని తర్వాత ఏమీ ఉండదు మనకి. అందుకనే చూడండి, బాలారిష్టాలు చెప్పినప్పుడు కూడా 12 సంవత్సరాల లోపు, కొన్నింటికి మనం కొంతమంది 5 అని, కొంతమంది 9 అని, కొంతమంది 12, ఏదైనా ఓవరాల్గా చూసుకున్న 12 ఏళ్ళ లోపు బాలారిష్టాలు అయిపోతాయి. ఇంకా దాని తర్వాత ఆ ఇష్టాల యొక్క దోషం అనేది మనకి పెద్దగా కనపడదు. అలాంటప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనకి చూసుకున్నప్పుడు ఈ ఒక నక్షత్రంలో ఎవరైనా పుట్టినప్పుడు ఆ నక్షత్రం నిజంగా గండం ఉంటే తండ్రికి అయితే 1 సంవత్సరము, అలాగే తల్లికి అయితే 3 సంవత్సరాలు, మామగారికి అయితే 9 సంవత్సరాలు, ఆర్థిక పరంగా అయితే 2 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఏమైనా బిడ్డ పుట్టిన తర్వాత ఏమైనా పూర్తిగా మేము నష్టపోయాం, ఆ బిడ్డ పుట్టిన తర్వాత మాకు దరిద్రం వచ్చింది, ఇలా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఉంటాయి. బాలుడికి అయితే తనకే స్వయంగా ఉంటే 1 సంవత్సరము, అన్నగారికి అయితే 5 సంవత్సరాలు, బావమరిదికి అయితే 8 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మన మేనమావ గండం అంటామే అట్లాగా. అలాగే ఇక్కడ ఇవి నిజంగా ఈ దోషాలు అనేవి మనకి జీవితాంతం ఏమీ ఉండవు. అయితే నక్షత్ర శాంతి చేయించుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఉపశమనం అనేది
పొందుతాయి. అలాగే ఇక్కడ 20 ఇప్పుడు ఇదివరకు అప్పుడే బాల్య వివాహాలు కాబట్టి ఇవన్నీ చూసుకునేవారు. ఇప్పుడు బాల్య వివాహాలన్నీ ఎవరికీ లేవు. ఈ దోషాలన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండంగానే కూడా ఈ దోషాలన్నీ పోతున్నాయి. అందుకనే ఇక్కడ మనకి చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కొద్దిగా దోషం ఆపాదించబడుతుంది. మిగతా 2, 3, 4 వాళ్ళకి పుట్టిన వాళ్ళకి పెద్దగా అంత అంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి శుభమని, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి 9 సంవత్సరాల్లోపు ఆ దోషం పోతుందని చెప్తున్నారు. అలాగే మూల నక్షత్రం 1వ పాదంలో కొద్దిగా హాని అని, మిగతా 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి శుభ పరిణామాలే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ వ్యక్తి యొక్క జాతకంతో పాటు ఆ ఇంట్లో ఉండే అత్తగారు, మామగారు, మరిది ఇవైతే చెప్పుకున్నామో వాళ్ళ జాతకాలు కూడా ఉంటాయిగా, వాళ్ళకి జరిగే మహర్దశలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఇది పూర్తిగా వాళ్ళ వల్లే జరుగుతోంది, వాళ్ళ వల్లే ఏదో అపాయం జరిగింది అనుకుందుకు లేదు. దానికి తగ్గట్టుగా ఆ పాదాల్లో పుట్టి ఉంటే, పుట్టిన వెంటనే నక్షత్ర శాంతి చేసుకుని ఉంటే ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయే కానీ, అంతేగాని ఆ పిల్ల రావడం వల్ల అత్తగారు పోయింది, ఈ పిల్లాడు అల్లుడు అవడం వల్ల మామగారు పోయాడు, ఇలాంటి మరి విపరీతమైన ధోరణులు అనేది పెట్టుకోకుండా నక్షత్ర పాదాలు చూసుకుని దానికి తగ్గట్టుగా వివాహానికి ముందరే శాంతులు చేయించుకుని వివాహం చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.